ఇవాల్టి నుంచి యోగాంధ్ర షురూ అయింది. ఈ నెల 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించనుంది ప్రభుత్వం. యోగాంధ్ర 2026లో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందిని భాగస్వాముల్ని చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ద్వారా రిజిస్ట్రేషన్స్ కి అవకాశాన్ని కల్పించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలను రాష్ట్రమంతా జరగబోతున్నాయి. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం అఫీషియల్ గా ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, సుమా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించబోతా ఉంది. ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు కూడా ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రామ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు, గ్రామ సచివాలయ ఉద్యోగి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కూడా 10 కోట్ల రూపాయల బడ్జెట్ని అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి నిన్న విడుదల చేసింది. దాదాపు ప్రత్యేకమైనటువంటి శిక్షకులు కూడా దీనికి ఏర్పాట్లు చేసింది, నియమించింది. 5,600 మంది ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చేటటువంటి వ్యక్తులను కూడా తయారు చేసి వారందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఈ రోజు నుంచి మొదలైంది. దీని వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా నిర్వహించబోతున్నారు. ఈ రోజు నుంచి మొదలేసి 21వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాల నిర్వహణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రతి గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టింది. ప్రతి జిల్లాకు కూడా ఒక ప్రత్యేకమైన నోడల్ ఆఫీసర్ను కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి నియమించింది. యోగాంధ్ర ప్రత్యేక పర్యవేక్షకులను కూడా అసలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయా లేదా, ఎక్కడ లోపాలు ఉన్నాయనే అనే అంశాల గురించి గుర్తించడం, అట్లా సరిచేయటం ఈ రోజు నుంచి మొదలేసి ఈ నెల 21వ తేదీ వరకు కూడా నిరంతరాయంగా జరగాల్సినటువంటి ప్రత్యేక కార్యక్రమాల్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులు కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా చేపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,600 మంది యోగా శిక్షకులను కూడా తయారు చేసి వారందరి ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా వ్యక్తులకి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని ద్వారా 2,50,000 మందికి యోగా శిక్షణ ఇవ్వాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి ఒక్కో జిల్లాలో యోగా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి జిల్లాలో కూడా 2 భారీ కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 56 ప్రధాన యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానం సాధ్యమవుతుంది. ఇది ఒక మనిషి జీవితంలో ఒక జీవన విధానంలో ఒక భాగం అవ్వాలి. యోగా ద్వారా అన్ని రకాలైన వ్యాధులు పూర్తిగా తొలగిపోతాయి. దాదాపు మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తాడు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం కూడా విభిన్నంగా ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమం నిర్వహించడానికి దీనికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. యువత, విద్యార్థులకి ప్రత్యేకంగా పాల్గొనేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి నిధుల కొరత లేకుండా దాదాపు 10 కోట్ల రూపాయల నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈరోజు విజయవాడలో ప్రారంభమైనటువంటి యోగాంధ్ర కార్యక్రమం BRTS రోడ్లో పాల్గొన్నారు. మొత్తం అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువకులు, అదేవిధంగా మహిళలు, అన్ని వర్గాల ప్రజలు కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పూర్తి స్థాయిలో దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు. అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజలందరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని దాదాపు 1 కోటి మందిని యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే దిశగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తుంది. సుమ, థ్యాంక్ యూ జయరాజ్.